రైట్. ఈ మధ్య కాలంలో ట్రంప్ గురించి మాట్లాడకుండా అసలు ఎవరు కూడా ఉండలేకపోతున్నారు. తాజాగా ఆయన తీసుకున్న డెసిషన్స్ కావచ్చు, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ప్రతి ఒక్కటి కూడా ట్రంప్ మయంగా కనిపిస్తుంది. సో ఇప్పుడు అదే మనం చెప్పబోతున్నాం. అమెరికాలో ట్రక్ డ్రైవర్ల పైన ట్రంప్ సర్కార్ భారీ యాక్షన్ మొదలుపెట్టింది. ఒక్క నిర్ణయంతో వేలాది కమర్షియల్ డ్రైవర్లకు షాక్ ఇచ్చింది. అక్రమంగా ఉంటున్న 28,000కు పైగా మంది CDL లైసెన్స్లను క్యాన్సిల్ చేసేసింది గవర్నమెంట్. ఇంగ్లీష్ స్కిల్స్ టెస్ట్ క్లియర్ చేయని వేలాది మందిపై కూడా కఠిన చర్యలు తీసుకుంది. రూల్స్ ని పక్కన పెట్టి లైసెన్సులు ఇప్పిస్తున్న డ్రైవింగ్ స్కూళ్ల పైన కఠిన చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఈ నిర్ణయం ప్రభావం ఎక్కువగా భారతీయ ట్రక్ డ్రైవర్లపైనే పడే ఛాన్స్ కనిపిస్తోంది. ముఖ్యంగా పంజాబ్, హర్యానా నుంచి వెళ్లిన వారిలో ఆందోళన చాలా ఎక్కువగా కనిపిస్తోంది. రోడ్డు భద్రతే లక్ష్యమంటూ అమెరికా అడుగులు వేస్తుంటే మరోవైపు మాజీ సైనికులకు ఫ్రీడమ్ హాలర్స్ పేరుతో ఫాస్ట్ ట్రాక్ అవకాశం కల్పిస్తోంది. ఓవైపు స్ట్రిక్ట్ యాక్షన్, మరోవైపు కొత్త అవకాశాలు. ట్రంప్ డ్యూయల్ స్ట్రాటజీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. నిజంగా అసలు ట్రంపే పెద్ద హాట్ టాపిక్. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు అంతకంటే హాట్. ఆ నిర్ణయంతో వేలాది కమర్షియల్ డ్రైవర్లకు షాక్ ఇచ్చింది గవర్నమెంట్. అంటే మామూలు విషయం కాదు నిజంగా. ఎందుకంటే ఫారిన్ కంట్రీస్ లో డ్రైవింగ్ రావాలి అంటే చాలా టెస్ట్లు. మనలాగా ఏదో ఎవరికో డబ్బులు ఇచ్చేస్తే రాదు. అక్కడ ప్రొసీజర్స్ ఉంటాయి, దాన్ని ఫాలో అవ్వాలి, మొత్తం అన్ని క్లియర్ చేయాలి. అంటే మనం ఇక్కడ ఎలాగ అక్కడ థియరీ టెస్ట్ ఉంటుంది, ప్రాక్టికల్ టెస్ట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. పాస్ అయ్యాకే లైసెన్స్లు ఇష్యూ చేస్తూ ఉంటారు. ఎక్కడైనా సరే లాంగ్వేజ్ కంపల్సరీగా ఉండాలి. అయితే ఇప్పుడు అక్కడ ఇంగ్లీష్ రావాలి అని అంటున్నారు. అది ఓకే, ఫైన్ కదా, ఎందుకంటే అక్కడ ఎక్కువగా మాట్లాడే భాష ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్ రావాలి అంటున్నారు. అండ్ చాలా మంది నేర్చుకుంటారు. మరి అంటే కాకపోతే ఎక్కువగా ఎఫెక్ట్ ఏంటంటే ఇప్పుడు ఇండియా నుంచి వెళ్ళి అక్కడ డ్రైవింగ్ లో ఉన్నటువంటి వాళ్ళకి లేని వాళ్ళు ఇబ్బంది అనేది. ముఖ్యంగా పంజాబ్, హర్యానా నుంచి చాలా మంది అక్కడికి వెళ్తుంటారు. వాళ్ళలో ఆందోళన నెలకొండ మనకు కనిపిస్తుంది. రోడ్డు భద్రతే లక్ష్యం అంటూ ఒకవైపు అమెరికా అడుగులు వేస్తుంది, మరోపక్క మాజీ సైనికులకు ఫ్రీడమ్ హాలర్స్ పేరుతో ఫాస్ట్ ట్రాక్ అవకాశం కల్పిస్తున్నారు. సో ఒకవైపు స్ట్రిక్ట్ యాక్షన్ అని చెప్తున్నారు, మరో పక్కనేమో కొన్ని అవకాశాలు వేరే వాళ్ళకి ఇవ్వడం. కానీ ఎక్కడికి వెళ్తే అక్కడ లాంగ్వేజ్ ని మనం ఇంబైబ్ చేసుకోవాలి. ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ లాంగ్వేజ్ ని నేర్చుకోవడం ఖచ్చితంగా అవసరం కూడా. ఎందుకంటే ఇప్పటికే జర్మనీ లాంటి ప్లేసెస్ లో జర్మన్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి. అలాగే అమెరికా వెళ్ళి ఉన్న వాళ్ళకి ఇంగ్లీష్ మాట్లాడాలి. మినిమం కమ్యూనికేషన్. ఇప్పుడు నేను మాట్లాడితే అమెరికా గవర్నమెంట్ డెసిషన్, దానికి మనం ఏం చేయలేం. ఖచ్చితంగా గవర్నమెంట్ డెసిషన్ ని ఎఫెక్ట్ మన వాళ్ళ మీద పడుతుంది, ఫాలో కావాల్సిందే, ఇంకా తప్పదు కదా. మా ప్రభుత్వంలో అంటే మా దేశంలో పనిచేయాలంటే మీరు ఇలా ఉండాలని ఆ దేశ ప్రభుత్వం చెప్పేటువంటి అధికారం ఉంటుంది. డెఫినెట్ గా దాన్ని ఒబే చేయాల్సిన అవసరం ఉంటుంది. అవసరమైతే ఇంకా స్కిల్ నేర్చుకొని అప్డేట్ అయ్యి అప్గ్రేడ్ అయ్యి దాన్ని కంటిన్యూ చేసుకోవాలి.